చాలా కొత్త కొత్త విషయాలు మాట్లాడుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేసుకోబోతున్నాము. ఎందుకంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి రాజకీయాల్లో దేశవ్యాప్తంగా. బికాస్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి. ఎందుకు ఒకే ఎలక్షన్ ఉండాలి? ఇప్పటి వరకు జరిగినట్టు అంటే సాఫ్ట్వేర్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ డోంట్ డిస్టర్బ్ ఇట్ అని. సో అన్నీ సరిగ్గా నడుస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు వేలు పెట్టి దాన్ని కదిలించడం, దాన్ని మొత్తం పాడు చేయడం అన్నట్టుగా. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ దాన్ని అలా ఉండవచ్చు కదా. అలా కాదని వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి దుష్ప్రయోజనాల కోసం, ఎవరి నిష్ప్రయోజనాల కోసం ఏం చేయబోతున్నారు? అంటే పవర్లో ఉంటే ఏమైనా చేసేస్తారా? అంటే అసలు అసెంబ్లీలో అండ్ లోక్సభలో ఎక్స్ట్రా సీట్స్ కట్టినప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, ఎందుకు ఇవి అంటే అవన్నీ ఫిల్ అవుతాయి ఎలాగో ఫ్యూచర్ కోసం అని చెప్పేసి చెప్పడంలో అంతరార్థం ఏంటి? అంత విజన్తో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? సో కాల్డ్ ఇప్పుడున్న పవర్లో ఉన్న వాళ్ళు ముందే పవర్లో ఉన్నప్పుడే ఆ దూరదృష్టితో విజన్తో ముందుకు వచ్చారా ఏంటి? లైక్ నాకు అన్నిటికీ ఆన్సర్స్ కావాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, సో దట్ మా హిట్ టీవీ ప్రేక్షకులకి లైక్ నీట్గా అరటిపండు ఓలిచ్చి నోట్లో పెట్టినట్టు ఉండాలి. మీరే ఇష్టం, ఇంకా మీ ఇష్టం, ఓవర్ టు యూ. ఫస్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్తో మొదలు పెడదామండి. సో ఎస్, నిజంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం అంటే 100% నిజానికి అది అవసరమే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే గనక ఎన్నికలు మన దేశంలో 6 నెలలకోసారో ఏడాదికి ఒకసారో జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే పలానా రాష్ట్రాల్లో కానివ్వండి, కొన్నిసార్లు పలానా దేశాల్లో కానివ్వండి, అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనం చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు కిందటి ఒక 2-3 నెలల క్రితం బెంగాల్లోను, దాని తర్వాత తమిళనాడులో, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఇలాంటి 5 రాష్ట్రాల్లో మనకి ఎన్నికలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు అవుతూ ఉండేసరికి ఏంటి, ఎన్నికల నగారం మోగిందంటారు, దానికి ఒక 2 నెలలు ప్రచారాలు ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఎన్నికల కోడ్ రావడంతో అక్కడేమీ ప్రకటించలేరు. సరే, అది అయిపోయింది అనుకుని వేరే దానికి మూవ్ అవుదాం అనుకుంటే ఇంకొక పార్ట్లో ఎన్నికలు అవుతాయి. అంటే మన దేశంలో 5 ఏళ్ళు కంటిన్యూస్ ఎన్నికలు అవుతూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ ఎలక్షన్స్ అవుతున్న టైంలో అల్లరి మూకల్ని, దాడులు జరగకుండా బలగాలు దింపడానికి వాళ్ళు స్టేట్ మారుతూనే ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు నిజానికి కొన్నిసార్లు బార్డర్ లో ఉన్న వాళ్ళని తీసుకొస్తారు, కొన్నిసార్లు ఆర్మీ వాళ్ళని తెస్తారు అవసరమైతే. జరిగినట్టు ఈవెన్ బెంగాల్ అని ఒక్కటే కాదండి, వేరే చోట్ల ఇప్పుడు కొన్ని పెద్ద స్టేట్స్ ఉంటాయి. సో దానికోసం సెంటర్ నుంచి వేరే వాళ్ళని తెప్పడం ఎక్సెట్రా రకరకాల కారణాలు ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ కాకుండా దీనివల్ల ఎలక్షన్ కమిషన్ మీద కానీ కంట్రీస్ బడ్జెట్ మీద అదనపు భారం పడుతుంది. ఈ భారం తగ్గించాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బెటర్. సో దట్ ఏంటంటే ఒక్కసారి 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు జరిగినట్టయితే భారం ఉండదు, ఒకటి అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఇది వీళ్ళు చెప్పేది. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా విదేశీ శక్తులని దెబ్బ కొట్టడానికే ఇది జరుగుతోందని నేను నమ్ముతా. ఒక కారణం, ఎందుకంటే మొన్న ఇది అయినప్పటి నుంచి మనం ఆడుకుంటున్నాం, ఏది ఈ డీలిమిటేషన్ FCRA వచ్చే ముందర నుంచే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వక ముందర, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ ఆ జంతర్ మంతర్లు ఏదైతే గొడవ జరిగిందో నేను అప్పటి నుంచి అంటూనే ఉన్నాను, ఇది ఈ బిల్స్ ఆపడానికి, ఇంకోటి రెజిమ్ చేంజ్ చేయడానికి, దీని ప్రభావం వచ్చే ఎన్నికల మీద పడేలా చేయడానికి అని చెప్పి. సో అంటే ఎన్నికలు వస్తున్నాయి అంటే ఎన్నికల ముందర వీళ్ళు ఇలాంటి ఒక రకమైన అనీజీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి కంట్రీని ఒక హ్యావోక్లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇమాజిన్ 5 ఏళ్లకే ఒక్కసారి ఎన్నికలు అంటే 4.5 years ది కెనాట్ డూ ఎనీథింగ్. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. బట్ ఐ బిలీవ్ ఇట్ విల్ బి ఓన్లీ బీజేపీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంత నమ్మకం ఏంటండి మీకు? యాజ్ లాంగ్ యాజ్ రాహుల్ గాంధీ ఇస్తే బీజేపీకి డోకా లేదు. ఓకే, రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీకి కవచం రాహుల్ గాంధీ. దెర్ ఈస్ నో వన్ హూ కెన్ టచ్ బీజేపీ. ఇన్ఫాక్ట్ మోదీ గారు కూడా రాహుల్ గాంధీ కిందనే వస్తారు. నేను అంత బయాస్డ్ రాహుల్ గాంధీ విషయంలో, బీజేపీ క్యాంపెయినింగ్ లో. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ మాట్లాడే దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకే ఒక ఉదాహరణ చెప్తా. బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతాయి, పోలింగ్ అవుతుంది అనగా రోజు పొద్దున రాహుల్ గాంధీ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే మొత్తం క్యాంపెయినింగ్ ఒక ఎత్తు, అది ఒక్కటి ఒక ఎత్తులాగా
మమతా బెనర్జీ గనక ఈ 10 ఏళ్ళు గనక ఒక నియంతలా ప్రవర్తించకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, బీజేపీ ఎదుగుండేది కాదు అని అన్నారు. పోలింగ్ రోజు ఆ ముక్క అన్నారంటే చెప్పకనే బీజేపీ వస్తుందని చెప్పారు కదా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆరా రాహుల్ గాంధీ హస్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ రాహుల్ గాంధీ హస్. సో హీఈస్ ద బిగ్గెస్ట్ క్యాంపెయినర్. ఇది జోక్, బట్ సీరియస్లీ కాంగ్రెస్ నేను మొన్న అన్నట్టుగానే ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ఆర్గనైజేషన్. సో ఇన్ ఆర్డర్ టు డిస్మాంటిల్ అంటే రాహుల్ గాంధీని కానివ్వండి, కాంగ్రెస్ని కానివ్వండి, ఆప్ని కానివ్వండి వాడుకొని విదేశీ శక్తులు ఏదైతే రెజిమ్ చేంజ్ కానివ్వండి, కూ కానివ్వండి, అభివృద్ధికి ఆటంకాలు కలిగించేవి కుట్రలు పన్నుతూ ఉన్నాయో అవి ఆపాలి అంటే గనక 1 నేషన్ 1 ఎలక్షన్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దట్. ఎందుకంటే వీళ్ళ భయం ఏంటి అంటే, నేను డీలిమిటేషన్ మీకు చెప్తూనే ఉన్నాను. ఇఫ్ యూ రిమెంబర్ 543 సీట్స్కి వీళ్ళకి అభ్యర్థులు దొరకకపోతే 860 సీట్స్కి అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? సో చాలా చోట్ల బీజేపీ స్వీప్ చేసేస్తుంది. దే నో దట్, అందుకే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని. ఇప్పుడు జస్ట్ ఇంకొక లెవెల్కి వెళ్దాం. డీలిమిటేషనే అంత ఒక రకంగా వీళ్ళ అస్తిత్వానికి ప్రమాదం అనుకుంటే 1 నేషన్ 1 ఎలక్షన్ 1 స్టెప్ అబౌవ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇమాజిన్ వీళ్ళు అనేది ఏంటంటే 2022 స్టేట్స్ కలిపి ఎన్నికలకు వెళ్తాయి. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ 2029 అంటున్నారు. దానికి ఎంత నిధులు కావాలి? ఇప్పుడు అంత దానికి అసెంబ్లీకి పార్లమెంట్ కంటే మీకు నిధులు కావాలి, అభ్యర్థులు కావాలి, ఫారెన్ ఫండింగ్ నరేటివ్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి అంత నిధులు? ఎక్కడి నుంచి ఇంత అవుతుంది? బీజేపీ ఇస్ ప్రిపేర్డ్. బీజేపీ దగ్గర 860 సీట్స్ ఉన్నారు, కాంగ్రెస్ కేరీ. అండ్ అంత డబ్బు ఇప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు ఏదో జనరల్ ఎలక్షన్ అంటే ఎక్కడి నుంచో జమ చేసి తీసుకురాగలరు. ఇప్పుడు వాళ్ళు ఫర్ 22 స్టేట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, అంటే పార్లమెంట్ అండ్ దెన్ ఫర్ అసెంబ్లీ. 140 కోట్ల జనాభాలో మీకు క్యాండిడేట్స్ దొరకరంటున్నారా మీరు? నేను అనట్లే, కాంగ్రెస్ పరిస్థితి అది, కాంగ్రెస్ అది, విపక్షాలది. నేను అనడం కాదు. ఎంతమంది తెలుసు, గుజరాత్ లో ఒక సీట్ లో కాంగ్రెస్ అభ్యర్థి లాస్ట్ మూమెంట్ లో వెనక్కి వెళ్ళిపోయాను, నేను గెలవలేనని. అది ఆల్మోస్ట్ ఏమంటారు యునానిమస్ గా బీజేపీ గెలిచేసింది కాంగ్రెస్ కి. నిజానికి ఇప్పుడు ఏదైతే 99 సీట్స్ వచ్చాయని చెప్పి వీళ్ళు ఎక్సైటింగ్ గా చాలా ఇంకా ఫీల్ అవుతున్నారో, ఇది ఎలా ఉంటుందంటే ఐ డోంట్ నో అండి, మీరే చెప్పాలి. పాస్ మార్క్ మామూలుగా 45 అంటారు కదా, అంటే 35. కాంగ్రెస్ ఇది ఎలా ఉంది అంటే 2014లో 10 మార్క్స్ వచ్చాయి 35కి. దాని తర్వాత 2019లో 15 వచ్చాయి, 2024లో 20 వచ్చాయి. వాళ్ళు 14 కంటే 20కి 24లో పెరిగిందని చూస్తున్నారు, కానీ పాస్ అవ్వలేదు. వాళ్ళకి పాస్ మార్క్ రాలేదు, వాళ్ళకి అది ఫీలింగ్ లేదు. మాది 14 కంటే 24లో ఎక్కువ నెంబర్ వచ్చింది అంతే. కాంగ్రెస్ ఏంటంటే అలా ఆలోచిస్తోంది. సో 99 వాళ్ళు గెలిచినది కూడా ఎక్కడి నుంచి గెలిచారు? కేరళ, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ ఎక్కడే పంజాబ్. అండ్ దాంట్లో కూడా మెజారిటీ allies వాళ్ళు సీట్లు ఇస్తే గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక, ఐ థింక్ తమిళనాడులో 9 సీట్స్ ఎన్నో వచ్చాయి. వితౌట్ డిఎంకే అక్కడ కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుంది? నిజానికి తమిళనాడులో కాంగ్రెస్ ఫేస్ అయిన చిదంబరమే పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు కదా ఇప్పటి వరకు. చిదంబరం ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ రాజ్యసభ క్యాండిడేట్. సో అది కాంగ్రెస్ పరిస్థితి. అలాంటి కాంగ్రెస్కి 9 సీట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బికాస్ ఆఫ్ డిఎంకే. కేరళ సరే అక్కడ ముస్లిం లీగ్ వీళ్ళతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఎంతో కొన్ని సీట్లు అక్కడ నుంచి వస్తాయి. దాని తర్వాత పంజాబ్ ఆబ్వియస్లీ కాంగ్రెస్కి ఒక రకంగా ఉంది కాబట్టి అక్కడ. బట్ వాట్ అబౌట్ అదర్ స్టేట్స్? ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో జట్టు కట్టారు కాబట్టి వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు సినారియో మారుతుంది 2029కి వచ్చేసరికి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూపీలో మళ్ళీ బీజేపీనే వస్తుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నేను రాసిస్తాను. ఇందాకే కాఫీది మాట్లాడుకున్నాం. యూపీలో బీజేపీ రాకపోతే నేను కాఫీ తాగడం స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్. ఐ హోప్ దిస్ ఇస్ గెటింగ్ రికార్డెడ్. మళ్ళీ చెప్పండి. యూపీలో బీజేపీ రాకపోతే నేను కాఫీ తాగడం స్టార్ట్ చేస్తాను. కాఫీ 2027లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్ బీజేపీ విల్ విన్. నో ఇఫ్ అండ్ బట్ లేదు దాంట్లో. బట్ ఇది జరిగితే జరగకపోతే అనేది లేదు. 2027 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో బీజేపీ మెజారిటీ మార్క్ సొంతంగా దాటుతుంది. ఫర్గెట్ అబౌట్ ఎన్డీఏ. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్.
సో ఇప్పుడు బీజేపీ ఉన్న ప్రధానమైన లక్ష్యం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ఇట్ ఈస్ నాట్ అబౌట్ గెటింగ్ 22 స్టేట్స్ ఏవైతే వీళ్ళ కూటమి ఉందో దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం బీజేపీ గెలవాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఇన్ 2027, త్రిపుర, ఐ థింక్ మిజోరాం, కర్ణాటక, దాని తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇన్ 2028. దాని తర్వాత ఇంకా 2029 నార్మల్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల్లో పంజాబ్లో బీజేపీ లేదు, తెలంగాణలో బీజేపీ లేదు, దాని తర్వాత కర్ణాటకలో బీజేపీ లేదు. ఇమాజిన్ ఇక్కడ కూడా బీజేపీ వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ రాష్ట్రాలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తాయి కదా. ఎంత ఎక్కువ రాష్ట్రాలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తే కాంగ్రెస్ మీద అంత ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ కేవలం వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళడం కాదు, కాంగ్రెస్ ని ఒత్తిడిలోకి తేవడం. ద మోర్ కాంగ్రెస్ ని ఎక్కువ సీట్లు. అండ్ ఇమాజిన్ వీటిలలో ఇప్పుడు ఎక్కువ బీజేపీనే కాంగ్రెస్ నుంచే బీజేపీ తీసుకునే స్టేట్స్. హైపోథెటికల్లీ తెలంగాణ గెలిస్తే కాంగ్రెస్ కున్న స్టేట్ పోయింది, కర్ణాటక గెలిస్తే కాంగ్రెస్ కున్నది వెళ్ళిపోయింది, హిమాచల్ ప్రదేశ్ సీల్డ్ బీజేపీనే గెలుస్తుంది, పంజాబ్ ఐ బిలీవ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ బీజేపీ. సో అసలు ఇప్పటివరకు గెలవని స్టేట్స్ గెలిచి దాని తర్వాత 1.5 year 2 yearsకే రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? మీరు చెప్తూని చూస్తుంటే బెంగాల్ని చేసేలా ఉన్నారు మీరు, మమతా పరిస్థితి చేసేలా ఉన్నారు మీరు మొత్తానికి కాంగ్రెస్ ని ఫ్యూచర్ లో. మమతా ఆవిడే చేసుకున్నారు, బీజేపీ ఏం చేసిందండి? ఎవరు ఆమె కావాలని సరే నా పార్టీని ఈ స్థితికి తీసుకొస్తానని చెప్పేసి ఆమె ముందుకు చేసుకుంది కాదండి. మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయకపోనివ్వండి, లా అండ్ ఆర్డర్, మహిళల భద్రత అనేది ఇంపార్టెంట్. మమతా బెనర్జీ అది ఇవ్వడంలోనే ఫెయిల్ అయిపోయింది. అందరూ బీజేపీని కమ్యూనల్ పార్టీ, హిందుత్వ పార్టీ ఎక్సెట్రా అంటారు. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అసలు బీజేపీ హిందుత్వ యాంగిలే తీసుకోలేదు, అసలు హిందుత్వ గురించి మాట్లాడలేదు. లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, ఇన్వెస్ట్మెంట్, ఈ 3 అంశాల మీద వెళ్ళింది. ఉమెన్ సేఫ్టీ అంత ఇంపార్టెంట్, లా అండ్ ఆర్డర్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఉంటే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్లు వస్తే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారితే స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే దాంట్లో జీడిపి గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ మమతా బెనర్జీ ఇవ్వలేదు, బీజేపీ దాన్ని క్యాష్ చేసుకుంది అంతే. బీజేపీ అప్రాక్సిమేట్లీ 30 years నుంచి గుజరాత్లో ఉంది. ఫర్ ఓవర్ అంటే 2018లో జరిగినప్పుడు ఒక 1 year 1.5 year తీసేస్తే అప్రాక్సిమేట్లీ 15 to 20 years, ఐ మీన్ 18 to 20 years మధ్యప్రదేశ్లో ఉంది. 2018లో ఎలక్షన్స్ ఓడక ముందర 15 ఏళ్ళు బీజేపీ ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఒక్కసారి వస్తే కనీసం పుష్కర కాలం ఉంటుంది. 2011 నుంచి కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో గెలిస్తే తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. 15 ఏళ్ళు అయింది ఇప్పటికి. అంటే గెలిస్తే 5 ఏళ్ళు ఉంటే ఓకే, దాని తర్వాత ఇంకా వచ్చిన దాఖలాలు లేవు కాంగ్రెస్ కి. మరి బీజేపీ ఏం అద్భుతం చేసింది, కాంగ్రెస్ ఏం చేయట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ప్రొవైడింగ్ బేసిక్ కమ్యూనిటీస్. సో బీజేపీ అది ప్రొవైడ్ చేస్తుంది, కాంగ్రెస్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ ఇన్ దట్. సో నేను అందుకే అన్నా, నా తెలంగాణలో వెన్ ఐ సే బీజేపీ హ్యాస్ ఛాన్సెస్, ఇట్ ఈస్ నాట్ దట్ బీజేపీ ఏదో అద్భుతాలు చేస్తున్నాను కాదు, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఇక్కడ ఏమన్నా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది బీజేపీకి. అండ్ అగైన్ లాస్ట్ 6 months బీజేపీ ఏదైతే గేమ్ ప్లే చేస్తుందో దట్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ కీ రోల్. బట్ కర్ణాటక ఒకటి, సౌత్ ఏంటంటే బీజేపీకి ఒక కంచుకోట అనను, కానీ బీజేపీకి ఒక హోప్ఫుల్ స్టేట్ అది. సో ఇప్పుడు మరి తెలీదు బీజేపీ, ఎందుకంటే అక్కడ అధికార మార్పిడి, అసంతృప్తి ఎక్సెట్రా అన్ని ఉండడంతో బీజేపీకి అక్కడ ఛాన్స్ ఉంది. కర్ణాటక, హిమాచల్ ఆబ్వియస్లీ ఇంకా బీజేపీనే 2027. సో ఇమాజిన్ బీజేపీ సార్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో వెళ్తుంది, అండ్ రెవెన్యూ వచ్చే స్టేట్స్ ఏవి కూడా సార్ కాంగ్రెస్ సైడ్ లేవు. స్టేట్స్ ఒకవేళ ఇన్ కేస్ తెలంగాణ లేదు అంటే లేదు. తెలంగాణ అనేది వన్ ఆఫ్ ద, ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎకనామికల్ ఎంత ఇంపార్టెంట్, కర్ణాటక వన్ ఆఫ్ ద రిచెస్ట్. అసలు ఇవి లేవు. ఇవి లేకుండా ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఇన్ కేసు పంజాబ్ కూడా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కి సొంతంగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే కేరళ, జార్ఖండ్ కూటమితోని, తమిళనాడు కూటమితో, అంతే. ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ కాంగ్రెస్ కు ఉండేది. సో దీంట్లో రాజకీయం, అన్యాయం ఏమీ లేదు, దీంట్లో రాజకీయమే ఉంది కదా. ఓకే,
ఎందుకంటే నవ్వుతున్నారు అంటే ఇది కూడా ఏమన్నా అన్యాయం అన్నా? అయ్యో నేనేం అనట్లేదండి. నేను రీసెంట్లీ ఏదో మేము చూశాను, అందులో అంటే జస్ట్ లైక్ ఎంతవరకు నిజమో కాదు, మేము కూడా కాదు, కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. యూపీలో చాలా మంది యోగి ఆదిత్యనాథ్ గారు ఉండేది అక్కడే కదా, యూపీలోనే కదా. సో ఇక్కడికి తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే విజయ్ గారు వస్తే ఎంత బాగుంటుందని కోరుకుంటున్నారంట. సో నేను అంటే ఆయన పాపులారిటీ అక్కడ వరకు రీచ్ అయింది అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను అనమాట. అది అక్కడ ఎంత రీచ్ అవ్వకపోతే దానికి సంబంధించిన ఆ సోకాల్డ్ టెంప్లెట్ మీ మీద నా వరకు వచ్చింది కదా, మీరేమో ఇలా చెప్తున్నారు ఇప్పుడు. బట్ వాళ్ళేమో అలా కోరుకుంటున్నారు కదా, మీరేమో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏమో చాలా తక్కువగా ఉన్నాయి అండ్ అందులో కూడా రిచ్ స్టేట్స్ ఏమీ లేవని మీరు అంటున్నారు. ఇన్ కేస్ ఇవి ఓడిపోతే సి ఇప్పుడు విజయ్ చేసింది అక్కడి వరకు ఏమంటారు ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళింది అంటారు. యోగి ఆదిత్యనాథ్ గారిది 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభవం, విజయ్ది ఎన్ని నెలల అనుభవం. వాట్ డిడ్ విజయ్ డూ సో మచ్ దట్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉత్తరప్రదేశ్ పీపుల్? అండ్ ఇప్పుడు మీరు కనుక వన్ ఇండియా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చిందంటే కనుక ఇప్పుడు 3 ఏళ్ళకే ఆయనది, 3 ఏళ్ళు కూడా కాదు 2 ఏళ్ళకే కట్ అయిపోయింది. నేను అదే అన్నా. అండ్ కానీ ఆయనకు దాని ముందర 10 ఏళ్ల అనుభవం ఉంది. 10 ఏళ్ల అనుభవం ఉంది. నేను అదే అన్నా. ఇఫ్ ఎనీవన్ సేస్ ఇది కేవలం బీజేపీ రాజకీయం అనుకుంటే ఇది చాలా డేంజరస్ గ్యాంబుల్ కూడా బీజేపీకి. గెలిచి వెంటనే ఆ రాష్ట్రాలని మళ్ళీ ఎన్నికల్లోకి పంపడం అంటే అది నిజానికి అంత తేలికైన అంశం కూడా కాదు కదా. ఇమాజిన్ ఇప్పుడు బెంగాల్ కూడా ఎన్నికల్లోకి వెళ్ళాలి, బెంగాల్ కూడా మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ బీజేపీ ఏమి కంప్లీట్ సేఫ్ ఉంది. బీజేపీ కూడా గ్యాంబుల్ చేస్తుంది. బట్ బీజేపీ ఏంటంటే ఈ టైం లోపు ఇట్ ఈస్ స్ట్రెంథెనింగ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళందరూ విపక్షాలు వీళ్ళు గెలవకూడదు కాబట్టి బీజేపీ రాజకీయంగా వీళ్ళని ఏవైతే చేయాలో వీళ్ళు వల్నరబుల్ అయ్యేలా బీజేపీ అది చేస్తుంది. అందుకే వాళ్ళు ఇప్పటి వరకు మొన్నటి వరకు పార్లమెంట్ అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు జస్ట్ డీలిమిటేషన్ ఒక్కటే అనుకున్నారు. మేబీ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా అవుట్ ఆఫ్ ద సిలబస్ వస్తే గనక బాస్ ఐఎమ్ టెలింగ్ యూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అనేది ఇంకా లేదు. ఐ థింక్ ఇక్కడ బీఆర్ఎస్ ఏపీలో వైసీపీ లాగే కాంగ్రెస్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో అండ్ రీసెంట్లీ జేపీసీ ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టారో ఆ కమిటీలో ఒక మెంబర్ కూడా అన్నారు వీఆర్ రెడీ అని. ఇన్ఫాక్ట్ వాళ్ళు అన్నది ఏంటంటే 1983లోనే ప్రపోజల్ వచ్చింది. 1983లోనే ప్రపోజల్ వచ్చింది అంటే ఎప్పుడు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఈ కాంగ్రెస్ పార్టీది సో కాల్డ్ స్ట్రాంగెస్ట్ లీడర్ అని వీళ్ళు ఎవరినైతే భావిస్తారో ఆ లీడర్ ఉన్నప్పుడే 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టాలని వచ్చింది. నిజానికి ఇదేమి ఫస్ట్ టైం జరుగుతున్నది కాదు. టిల్ 67 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంది. దాని తర్వాత వీళ్ళు నచ్చని ప్రభుత్వాన్ని కూల్చుతుండడంతో వెళ్ళలేదు రాజకీయాలు, అంతే. ఒక విషయం చెప్పండి, ఇదే రూల్ అందరికి. బట్ ఫర్ ఎనీవన్ సేస్ రాజకీయాలు బీజేపీ ఏ ప్రభుత్వాన్ని కూల్చలేదు. మీరే ఒకసారి అన్నారు నేను ఇక్కడ రాజకీయాలు చేయడానికే ఉన్నాను కదా అని చెప్పేసి. ఖచ్చితంగా రాజకీయాల్లో అలాంటివి చేసినట్టయితే జనాలది యాక్సెప్టెన్స్ రాదు. రాజకీయాలు చేసేదాంట్లో కూడా జనాల యాక్సెప్టెన్స్ ఉండాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ పాత వీడియోని మీ కొత్త వీడియోని రెండు పెట్టి అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి అప్పుడు నేను అప్పుడు ఇప్పటికి ఏం మార్చలే. ఇది నేనలే, అమిత్ షా గారు అన్నారు. నేను మీకు ఎగ్జాక్ట్ టైం కూడా చెప్తా. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే టైంకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ, కోవిడ్ దాని గురించి సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక జాతీయ ఛానల్లో అమిత్ షా గారిని ఒక యాంకర్ అడిగారు, శరద్ పవార్ మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, మీరు అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు అంటే హమ్ రాజనేత భయ్ హమ్ తో రాజనీతి కర్తేనా, రాజనీతి అంటే నేను ఇంత గట్టిగా అరుస్తున్నా అంటే ఆయన టోన్ అలా ఉంటుందని చెప్తున్నా, మీ మీద అరుస్తున్నాను. అదే అంటారు కదా మేరా బస్ ఆవాజ్ రాజనేత అగర్ రాజనేత రాజనీతి నే కరేగా తో క్యా కరేగా అని అన్నారు ఆయన. సో ఏం చేస్తారు. బట్ బీజేపీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కూల్చలేదు. అండ్ ఇంకో రాజకీయాలు చేసిందంటారా అంతే. మహారాష్ట్రలో బీజేపీ శివసేన కలిసి వెళ్ళాయి, బట్ శివసేన కాంగ్రెస్ కలిసే అదే ఓకే. 2020లో బీజేపీను జేడీయూ కలిసి ఎన్నికలకు వెళ్ళాయి, కానీ జేడీయూ కాంగ్రెస్ ఆర్జేడీ వచ్చాయి, ఇవన్నీ రైట్. బట్ బీజేపీ మాత్రం ఏమన్నా చేస్తే అది రాంగ్ అని జనాలే నిర్ణయిస్తారు. కాంగ్రెస్ నిజానికి చెప్పాలంటే 18లో వీళ్ళు ఏదైతే మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బీజేపీ జేడీయూ వాళ్ళని ఎక్సెట్రా చేసి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. బట్ 23లోకి వచ్చేసరికి జనాలు యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ కాంగ్రెస్ కి ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇచ్చారు. సో లెట్ పబ్లిక్ డిసైడ్. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.